మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఏం పేరన్నా ఇక్కడ ఎట్లా ఉంది చొప్పదండి మున్సిపాలిటీలో? ఏ పార్టీ బాగా ఉంది? ఈరోజు చివరి రోజు ప్రచారం. ఏ పార్టీకి ఓటేస్తే మీకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీకి. ఎందుకట్లా? ఇంతకుముందున్న పార్టీలు అయితే ఏవైతే సరిగ్గా చేయలేదు. ఇప్పుడున్న యువతరానికే మొగ్గు చూపుతారు 100%. ఏమున్నాయి మీ దగ్గర సమస్యలు? ఏమున్నాయి? వాటర్, డ్రైనేజీ, సీసీ రోడ్లు. కనీసం ఇంతకుముందు గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కనీసం వాళ్ళకి వచ్చిన రోజు కూడా లేదు. ఏదో కనబడ్డామంటే కనబడ్డాం, వచ్చినామా అంటే వచ్చినాం అన్నట్టే ఉన్నారు. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇక్కడ అభివృద్ధి జరిగింది? ఏం జరగలేదు. చూసిరుగా ఏంటి సెంట్రల్ లైటింగ్ కానీ ఆ వరకు ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. అది అక్కడే ఉంది. ప్రజలు యాక్సిడెంట్లు అవుతుంది. నిన్నటి రోజు యాక్సిడెంట్, మొన్న రోజు యాక్సిడెంట్, రోజు యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో వాళ్ళ కాలు విరిగింది, వాళ్ళు చనిపోయారు. అయినా పట్టించుకునే నాదురే లేరు. ఏం చెప్తావు? ఓటర్లు మొత్తం బీజేపీకే కైవసం. బీజేపీ నా 14 బీజేపీ 100%. ఏ పైసలు మేము ఓటు గెలిపించినాము, అందరినీ ఎమ్మెల్యేని అందరినీ గెలిపించినాము ఉన్నాం అట్టుగానే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర మీ గాంధీనగర్కి వచ్చినా మళ్ళీ రాలే ఒక్క అభివృద్ధి కూడా జరగలే. ఏం లేదు. మీకు సన్నబియ్యం ఇస్తున్నాడు, ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్సు ఆయన పెట్టిండు, రేవంత్ రెడ్డి పెట్టిండు. బస్సు రేవంత్ రెడ్డి పెట్టిండు. సన్నబియ్యం ఎమ్మెల్యే తెచ్చి మాకు ఏమి ఇవ్వలే. ఏం కాలే. 500కి ఇవ్వలేదు గ్యాస్. 500 గ్యాస్ ఎక్కడిది? 500 గ్యాస్ లేదు, బంద్ అయినాయి. 20 ఫ్రీ కరెంట్ మాత్రం వచ్చింది. కానీ ఇది ఇండ్లు కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇందిరామ్మ ఇండ్లు వచ్చేటోళ్ళకి వచ్చినాయి, మాకు అందరికి రాలేదు. 50 ఏళ్ళ కింద కట్టుకునే గుణ ఉరుతుంది మాది ఇల్లు. మాకు జాగున్నది, ఇస్తలేరు. ఇల్లు ఇస్తలేరు. ఇల్లు ఉంది కదా అంటారు, ఉరుతుంది. పెంక కోతులు వచ్చి అన్ని లేవడతానే ఉరుతుంది ఇల్లు. వేరే తీసేసింది. వాళ్ళకు ఏమి నష్టమైందో. పైసలు మేమే ఇస్తాను వాళ్ళకు బతుకమని. వాళ్ళు మాకు ఇస్తలేరు. అవును చూస్తున్నారు అక్కడ. మరి 1,00,000 2 లక్షలు ఇచ్చి ఇల్లు రాపించుకోపోయినా? మరి అట్లా చెప్తే ఇస్తుంది. మాకు ఉన్నాక కాయంత ఇల్లు కట్టుకోకపోదు మా మేము. కాంగ్రెస్ వేసినావు, వేస్తేనే గెలిచిండు. ఎట్లా గెలిచిండు? అప్పుడు ఏడ్చిండు, ఇప్పుడైతే అత్తనే లేడు, వస్తలేడు. ఏమన్నాడు? ఇస్తా రోజు మొత్తమా వచ్చినాడు అడుగుతున్నాం. ఇయ్యనే ఇయ్యలేదు. మళ్ళీ రాను కూడా రాలేదు. 2 సంవత్సరాలే రాలేదు. ఎందుకు? ఏమో ఎవరి కడుపు ఉన్నది, రేషన్ కార్డు లేదా? ఉన్నది. మళ్ళీ ఎందుకు వస్తలేదు పింఛను? ఏమో ఏం పుట్టిందో వాళ్ళకు. అయ్యా అప్లై చేసిన ఇక ఇప్పుడు అంటారు లేనోళ్ళని చూడరా, ఉన్నోడినే చూస్తారా? ఉన్నోడు పోయి ఉన్నోనికే పెడతాడు, లేనోడు పోయి ఉన్నోనికే పెడతాడు. ఎందుకు వస్తలేదు? 9 ఏళ్ళు అవుతుంది నా ముసలాడు చచ్చిపోయి. వాళ్ళ కొద్దిగా నన్ను మానాలు అనిపించయ్యా. ఓ నల్లత్తలేదు, ఏమత్తలేదు. ఆ ఇల్లు కూలుతుంది. లేదు, రాలే. నేను ఏమి తిని బతకాలే? రోడ్డు పంటే గుద్దుద్ది సత్తా. అయ్యా చెప్పు, గరీబులకు రావాలి. ఇగో ఇట్టనే అంటారు, పోతారు, రాదు. ఇప్పటి మందమే మాట్లాడు, ఇప్పటి మందమే.